గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు అశోక్ పండు యూట్యూబ్ ఛానల్. ఈరోజు పంచలింగాలు కొనకి స్టార్ట్ అవుతా ఉన్నాము. స్టార్ట్ అయ్యామో లేదో బండి పంచరు, మా దరిద్రం అటు ఉంది. ఏడుదుడు మాట్లాడి చాలా రోజులు అవుతుందిరా. చెప్ప ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అసలుకి? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఇతని పేరు వచ్చి వసంత్, ఇతని పేరు వచ్చి రాజేష్ అన్న, నాకన్నా పెద్ద. ఇతని పేరు వచ్చి గుండు, పెద్ద యూట్యూబరు, నాకన్నా కాదు. పక్క పోనా ఈ చిన్న అనే మాకు దారి చూపిస్తాడు. చిన్న నీ పేరు ఏం పేరు? నాగేంద్ర. ఓకే అన్న, జిత్తుబాయి అన్న ఛానల్ మామూలుగా ఉండదు, కామెడీ ఛానల్, నువ్వే రాదు, మామూలుగా ఉండదు. నిజంగానే ఎతనే డైరెక్టర్ దానికి. అన్నా అన్నా ఊరినేనా అన్నా? సౌండ్ కట్టట్టున్నాడు, పడుకోతున్నట్టున్నారు కదా. స్వామి, ఇప్పుడు అడవుల్లో శివలింగాలు ఎలా అంటే స్వయంగా వచ్చినట్టుగా, లేకపోతే ఆ పంచలింగాలు ఎలా? పంచలింగాలు అనేటటువంటివి ఈ యొక్క వెలుగొండల్లో ఏ విధంగా వచ్చాయంటే, పూర్వము రాముడు అనేటటువంటి ఆయన సీతమ్మ వారి కోసం వెతుకుతున్నారు. సీతమ్మ వారి కోసం వెతుకుతున్నటువంటి సమయంలో రాముడు అనేటటువంటి శ్రీరామచంద్రమూర్తి మహా శైవనామస్మరణ బాగా చేస్తాడనమాట. పంచాక్షరి జపాన్ని ఎప్పుడు కూడా జపిస్తుంటాడు ఆ రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి అయోధ్య నుంచి శ్రీలంకకు వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో ఈ విధంగా శివలింగాలను ఏర్పాటు చేసుకుంటూ నిత్యం శివాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఇటువంటి అరణ్యంలో ఆయన ప్రదేశంలో తిరిగాడు. కాబట్టి అరణ్యంలో శివలింగాలు స్వయంగా రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినవిగా మనం భావించుకుంటున్నాం. ఇప్పటికీ కూడా ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో, ఈ సోమశిల క్షేత్రం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వెలుగొండల మధ్యలో పంచలింగాల క్షేత్రంగా విరజిల్లుతున్నదన్నమాట. అక్కడ ఆ పంచలింగాలు అనేటటువంటివి మనకు ఒకే దగ్గర పంచలింగాలు ఉండవన్నమాట. అక్కడ మనం దారిన వెళుతూ నడుస్తూ మార్గంలో పోతూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివరూపంగా కనపడుతూ అక్కడకు వెళ్ళేసరికి ఒక పెద్ద బండ కింద స్వామి స్వయంభు వెలిసి ఉన్నారు. అక్కడ పంచలింగాల్లో ప్రధానమైనటువంటి ఆ స్వామి వారిని దర్శించుకున్న ఎడల ఎందువల్ల దర్శించుకుంటారయ్యా అంటే, సంతానం కలగని వాళ్ళు, అదేవిధంగా వివాహం కాని వాళ్ళు ఈ పంచలింగాల క్షేత్రానికి కార్తీక మాసంలో మాత్రమే వచ్చి స్వామిని దర్శనం చేసుకునేదానికి ఈ క్షేత్రానికి వచ్చి ఈయన దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల మార్గంలో ఉన్నటువంటి పంచలింగాల క్షేత్రానికి వెళ్ళి అక్కడ భక్తులందరూ కూడా నిద్ర చేసి అక్కడ స్వామివారికి సమర్పించాల్సినటువంటి వాళ్ళ మొక్కులన్నీ కూడా సమర్పించుకొని మళ్ళా తిరిగి ఈ ప్రదేశానికి వచ్చి మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి ఈయన దర్శనం చేసుకొని నలుమూల నుంచి వచ్చే భక్తులు కూడా వెళుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ సోమశిల క్షేత్రంలో ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో పంచలింగాల క్షేత్రం అనేది కూడా విరజిల్లుతున్నది. ఇది చాలా సంవత్సరాల నాటి నుంచి కూడా ఇదే విధంగా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి స్వామివారి మీద ఉన్న భక్తితోటి, ఆ శివ నామస్మరణతోటి, ఆ ఈశ్వరుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క భక్తి ప్రవర్తులతోటి ఇదంతా కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి ధ్వనులతోటి ఈ క్షేత్రంలో విరజిల్లుతుంటూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచి పంచలింగాల కొనకు వెళ్ళే వాళ్ళు కూడా ఓం నమశివాయ ఓం నమశివాయ నామస్మరణ చేసుకుంటూ ఆ కొండలన్నింటినీ కూడా ఎక్కి అతి కష్టం మీద వెక్కి ఆ పరమేశ్వరుడి దగ్గర చేరుకుంటారన్నమాట వాళ్ళు. అది ఈ క్షేత్ర మహత్యం. పైన హైనాలు ఉన్నాయా? ఆడి కుక్కలు అంటే హైనాలు. 5 కిలోమీటర్లు నాకు తెలిసి బైక్లో వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మా ఫ్రెండ్స్ కార్లో వచ్చారు, మేము బైక్లో వచ్చాము. దానివల్ల నడుచుకొని పోవాల్సి వస్తూ ఉన్నది. ఒక 3-4 కిలోమీటర్లు నడవగానే మొదటి లింగం వస్తుంది.
ఈ ఎర్రచందనం వీళ్ళు ఉంటారు కదా స్మగ్లింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల ఏమన్నా మాకు ప్రాబ్లం రావచ్చని అన్నారు. సో ఇప్పుడు మనం పంచలింగాల కోనలో రెండో శివలింగం దగ్గరికి అయితే వచ్చామండి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇదేంటంటే నందీశ్వర లింగం అంటారంట. ఇది అంటే ఒక భక్తుడు ఒక 13 సంవత్సరాలకు ముందైతే ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. యూజువల్గా అందరూ ఏమనుకుంటారంటే పంచలింగాల కోనలో మనకి కింద నుంచి కనబడే లింగాలు అనేసి అన్నీ స్వయంగా ఏర్పడినటివి అవి చెప్తారు కదా. సో అది కరెక్ట్ కాదని కొంతమంది చెప్తారు. కొన్ని కథనాల ప్రకారం అది కరెక్ట్ అని నమ్మాలి. బట్ ఇప్పుడైతే మాత్రం ఇది నందీశ్వర లింగము, సెకండ్ లింగం దగ్గర మనం ఉన్నాము. పైన మనకి గుహ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ మూడో శివలింగం ఉంటుంది. అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక శివలింగం అయితే వస్తుంది. దాన్ని సాక్షి శివలింగం అంటారంట. అంటే దాన్ని ఎందుకు పెట్టారంటే మనము గుహలో ఉన్నటువంటి పంచలింగాల స్వామిని దర్శనం చేసుకొని మనం ఈ స్వామికి చెప్పి వెళ్తామంట. అంటే మనం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి ఈ స్వామితో చెప్పి వెళ్తే స్వామి ఆయనకి చెప్తారనేసి ప్రజలకు ఒక నమ్మకం అయితే ఉంది. దారిలో మనకి ఒక శనీశ్వర చెట్టు అయితే ఉందండి. అక్కడ ఒక గరికనైతే వేస్తారు. మీకు ఆ చెట్టును కూడా చూపిస్తాను. సో మనం ఇప్పుడు సెకండ్ శివలింగం దగ్గర ఉన్నాం కదా, స్వామివారిని దర్శనం చేసుకొని పైకైతే వెళ్దాము. వెళ్ళే దారిలో మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? ఎత్తు చూడండి పైకి ఎంత ఉందో. మనం పంచలింగాల కోన దగ్గర నుంచి కూడా మనం మల్లింగొండకి అయితే వెళ్ళొచ్చు. బ్రో అయితే చెప్తున్నాడు ఇక్కడ ఉంది కదా, ఈ కంప నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్తే మనకి మల్లింగొండ అయితే వస్తుంది? ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది అన్న, 12-13 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అంతా సదరమే. ఓకే, మనం నేలపైన ఎట్టయితే నడుస్తామో అంతా సదరమే. ఓకే, మనం ఇంత ట్రెక్ చేయాల్సిన అవసరం ఇది ఒకటే ట్రెక్ చేసేసి ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంతా సదరమే. ఓకే, 12 కిలోమీటర్లు ఎన్ని డేస్ వెళ్ళొచ్చు ఇక్కడ? ఎన్ని డేస్ అంటే ఒక 4 hours 5 hours లో వెళ్ళిపోవచ్చు. 4 to 5 hours లో వెళ్ళిపోవచ్చు. మా లాంటి వాళ్ళు అయితే అంటే 15 నిమిషాలు డబల్ అవుతుంది. డబల్ అవుతుంది. డబుల్ అవుతుంది. ఓకే, మనకు తినేదానికి ఫుడ్ అంతా కూడా మనం మనమే క్యారీ చేయాలి. రీటేక్ కదా రీటేకా నువ్వు అందుకే కలిపెట్టకూడదు, నాకు చెప్పాలి కదా. సారీ అది అట్టే వస్తుంది. తీసుకో. నేను అంటే నీళ్ళు నాకు కలిపాను కదా, నేను బ్లాగ్ లోకి వెళ్ళినా. సారీ మర్చిపోయినా. అలిగాడు. నైస్. కొండ ఎక్కే వరకు నార్మల్గానే ఉంది. కొండ ఎక్కిన తర్వాత ఇక్కడ చూడండి ఈత చెట్లు నాకన్నా ఎత్తున్నాయి. నాకు పబ్జీ గేమ్లో ఉన్నట్టుంది. ఇట్లాంటి ప్లేస్లోనే నాకు తెలిసి జంతువులు దాంకోవడానికి అంతా బాగా సౌకర్యంగా ఉంటాయి వాటికి. చూడండి ప్లేసు నాకైతే తెగ నచ్చేసింది. గాయ్స్ ఇవి పందులో మరి ఎలుగుబంటో తెలీదు, నేనైతే ఎలుగుబంట అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత దగ్గరలో అక్కడ అంతా కేవ్స్ ఉన్నాయి పైనంతా. సో అంటే ఏర్లు తింటాయి కదా, ఎలుగుబంటలు ఏర్లే తింటాయి అనుకుంటున్నాను నేను. ఇంత పైన పందులు ఆడ జరుగుతాయి, ఖచ్చితంగా ఎలుగుబంటలు ఇవి. ఈ చెట్టు చూడండి మొత్తం ముళ్ళతో ఉంది పైకి. ఇంకోటి ఏంటంటే అన్న పైన నల్లగా ఏదో కనిపించిందని చెప్పాడు. ఇక్కడైతే ఒంటరిగా ఉండకూడదు, మా వాళ్ళు ముందర వెళ్ళిపోయారు. నాకు ఆ ఎలుగుబంటి కన్నా ఒంటరిగా ఉండడమే భయం. వెళ్తురు అక్కడక్కడ తగలుతూ ఉంది, మళ్ళీ చీకటి అయిపోతుంది. ఈ చెట్ల వల్ల అంతా కమ్మేస్తుంది, చెట్లే మబ్బు కమ్మినట్టు. కొండపైన ఈ కాలువల రూపంలో వాటర్ పారుతూ ఉన్నాయి. ఇంత ఎత్తులో మనకి ఇదే కిందకి జలపాతంగా వస్తుంది. కానీ నాకు దీని స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎండింగ్ పాయింట్ అంటే మన జలపాతమే కిందగా పారేది. కానీ అసలు ఈ జలపాతం ఎక్కడి నుంచి వస్తుందని చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ప్లేస్ చూడండి మామూలుగా లేదు. మీకు నార్మల్గా అనిపించవచ్చు, ఈ చెట్టు వెనకాల ఆ గడ్డిని చూస్తుంటేనే మామూలుగా లేదు. ఒక్కసారి నాకు లోపలికి వెళ్ళాలనిపిస్తూ ఉంది. వస్తున్నా అన్న, పల్లె ఉంది. అసలు ఎట్లా ఉందంటే అలా ఉంది. లోపలికి వెళ్తున్నా, మన దారి అది. కాకపోతే ఒక్కరో ఇది అవుట్ ఆఫ్ జోన్. మనకు ఈ పాములు ఆడుంటాయి, అదే భయం వేస్తూ ఉంది. చూడండి భలే ఉంది. నేను భలే ఉంది అంటున్నా, మీకు ఏమనిపిస్తుంది నాకు తెలీదు, నాకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంది. వస్తున్నానన్నా. ఇక్కడ పాములు కాటేసిన డైరెక్ట్ చావే, కానీ ఇక్కడ ఏమీ లేవు. నా సూపర్ ఉందినా, నా భలే ఉందినా. గిడ్డి
చూడండి ఎంత బాగుందా. చూడండి మొత్తం గడ్డే. నేను ఆడవరకే ఉందనుకున్నా, మొత్తం సూపర్ ఉంది. చూడండి పల్లె ఉంది అసలుకి. గురు అద్దరిపోయింది గురు, చిన్నమ్మ. గైస్ ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉంది, కానీ పాములు కూడా ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ అయితే అటు అయితే వెళ్ళొద్దు, కంపల్సరీ పాములు అయితే ఉంటాయి. కానీ చూడండి మాత్రం చాలా 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 బాగుంది. ఏం గురు నువ్వేమంటావా? అద్దరిపోయింది అమ్మ. ఇదేంది ఇది? అచ్చా, ఏది చూసి నాకు అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ముందు చూడు, ఇంకా నడుము పైకి ఉన్నాయి. అబ్బా సూపర్ నా గైస్, బెల్లే నచ్చేసింది గైస్ ఈ ప్లేస్. గ్రీనరీ చూసారా? నడుము చూడండి అసలుకి. బాలన్న హైట్ భుజానికి దగ్గరలో ఉన్నాయి కొన్ని కొన్ని అయితే. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత పైకి ఉన్నాయి, ఎంత హెవీ గ్రోత్ ఉందో. మీకు ఒకటి చెప్తాను, నేను 3 to 4 days బ్యాక్ అంటే శివుడికి సంబంధించిందే ఎప్పుడైతే తలుచుకున్నా వెంటనే నేను చూసే పంచలింగాలు కొనుక్కొచ్చిన. నాకు తెలిసి మనం ఏం తలుచుకుంటామో, మనం ఏం కోరుకుంటామో, మనం ఎలా ఆలోచిస్తామో దానికి సంబంధించిన వైపే వెళ్తాం. అందుకే నేను ఈ ప్లేస్లో ఉన్నాను అనుకుంటా. చూడండి బాగుందా. ఇప్పుడైతే మేము కొండ దిగుతున్నాం, లోయలోకి వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి 2 లింగాలు చేరుకున్నాం. ఇప్పుడు 3, 4 ఒకే దగ్గర ఉంటాయంట. అది ఎంత దూరం మాకు తెలీదు. ఎవరు ఇక్కడ ప్రేమ గుర్తేశాడు. ప్రేమ గుర్తేనాడా? ఎంత అది విషయం. నాకెందుకో లవ్ అంటేనే నా గుండె కరిగిపోద్ది. ఇదిగోండి ఎడగని రాస్తారు. తొక్కకుండా వెళ్దాం రాయిస్. ఇప్పుడు కిందకి దిగాలి. ఆడ జలపాతం సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది చెట్టు. ఈ చెట్టు అనేది దేవుడిది, మన శనీశ్వరుడి స్వామిది. ఇక్కడ ఏంటంటే వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ గరిక అనేది కంపల్సరీ వేయాలి. వేసే పోవాలంట. మరి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి గరిక తీసుకొని మనం ఇక్కడ వేసి పోవాలంట. అక్కడ ఇది ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకో ఏమిటో మనకి ఇది తెలీదు, కానీ ప్రజలు చెప్పారు కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా చేస్తున్నాము. డౌన్ మెయిన్ చెప్పులు వేసుకోవడం వల్ల ఈ రాళ్ళలో నడవలేకున్నాం అంత కంఫర్ట్గా. కానీ నాకు అన్నిటికన్నా ఇది ఇంకా బాగా నచ్చింది, కింద దిగడం. అయ్యా మనం ఇటు దిగే ఇంకో ఆడ కింద పడి సస్తాం. అన్నా 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 కిందకి ఎట్లా రావాలన్నా? అయ్యా వాళ్ళకి మన వాయిస్ వినపడట్లేదు. అయ్యా వాళ్ళ వాయిస్ మనకి వినపడుతుందా? ఎట్లా రా చెప్తా. జారదు పడవా? అవునయ్యా, తప్పు రూట్లో వస్తున్నాం, పైకి పదా. వాళ్ళు ఆడ దిగేశారయ్యా, అంత ఈజీగా దిగారు వాళ్ళు. పదా సచ్చినాం బా వెనక బా. అన్నా ముందు పైకి ఎక్కి స్ట్రైట్ ఎక్కే చెప్తా. ఇక్కడంటే దారి ఉండదు. వచ్చిందే నువ్వు అడ్డదారిని అయితే నువ్వు మళ్ళీ దారి అడిగితే అట్టా. నువ్వు కొండ దిగుతున్నావు, నువ్వు క్రాస్గా నువ్వు పైకి ఎక్కే వరకు మన చేతిలోనే ప్రాణం. చెట్లు పట్టుకొని ఎక్కువ పా. స్పాట్ మీ వాయిస్ వల్ల పిలుస్తుంది రా 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 అన్నట్టు, దెయ్యం పిలిచినట్టు. మనం కింద పడిపోయాం కదా, ఆలో అయ్యేది చూడండి ఎంత కిందకు ఉందో.
హెవీ రిస్క్ అసలు మేము రాపూర్ కానీ ఇవన్నీ తిరిగేసాం కదా, దానికన్నా నా best. బెస్ట్ ఇది. కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి, కానీ గైడ్తో రండి. అదొకటే ప్రాపర్ గైడ్తో వచ్చావు అంటే అట్లా పడకుండా ఉంటారు. స్వామి 3వ శివలింగం. జై శ్రీరామ్. శిఖరలోన అగ్నిజ్వాల భస్మధూళిలో జన్మించిన కాల నేత్రమే తెరిచితే యుగం మారే శివనామం వినగానే భయమే కారే డమరు శబ్దం గుండెలు కొట్టే ప్రళయం ముందుకు అడుగులు ఎత్తే లోకాలు కంపిస్తాయో కాంతులో శివ అంటే చాలు అంతం చూడు గంగా ప్రవాహం నెల నుండి స్వర్గం వరకు ఆదికరం. 5వ శివలింగం వచ్చి కింద ఈ లోయలో ఉందంట. ఇప్పుడు ఇది ఒక లోయలో దిగాము, దీని కింద ఇంకో లోయ ఉందంట. అక్కడ వచ్చి మొత్తం తేనె పుట్లు ఉంటాయంట. మళ్ళీ దాన్ని దిగితే ఇంకో లోయ ఉంటుందంట. అక్కడ వచ్చి ఒక చిన్న బావి మాదిరి ఉంటుందంట. బావి అంటే ఒక పెద్దది. దాని లోపల వచ్చి 5వ శివలింగం ఉందని ఆ పిల్లోడు చెప్పారు. అది కూడా అంత కరెక్ట్గా తెలీదు, కానీ ఇప్పటివరకు అయితే ఎవరు చూడలేదన్నారు. చూడకుండానే మరి అది ఎలా చెప్పారో తెలియదు. సో ఆ గుండంలో ఉండొచ్చు 5వ శివలింగం. శ్రీశైలంకి ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్ళే దారిది ఈ ఈ గుహలు. బట్ ఏంటంటే ఒక చిన్న పిల్లోడు వెళ్ళాడంట తెలియక, వెళ్ళిన తర్వాత ఇంకా రాలేదంట. అందరూ అలా మిస్ అయిపోతారని చెప్పి దీన్ని ప్లాస్టింగ్ చేసేసారు. మధ్యలో చనిపోయి ఉంటాడేమో. ఇదేనా శ్రీశైలంకి వెళ్ళే గుహ? చాలా డీప్ అయితే ఈరోజు గైడ్గా ఒక పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడు నంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. ఒకవేళ ఆ పిల్లోడు వచ్చినా నైట్ టైం అయితే రిటర్న్ రావద్దు. ఆ పిల్లోడు మనకు ధైర్యంగా ఉంటాడు, మనకన్నా ముందరే ప్రాణం వేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు గమనించాను నేను. నైట్ కాస్త రిస్క్ అయితే, కానీ డేంజరు. నైట్ అయితే ఒకవేళ సోమశిలకి మార్నింగ్ వెళ్ళిపోతే అదే పంచలింగాల కోనకి చీకటి అయితే మాత్రం రావద్దు, అక్కడే ఉండండి. అక్కడే ఉంటుంది, నాకు తెలియదు ఏమవుద్దో. కానీ ఎంత వీలైతే కాబట్టి అంత త్వరగా వెలుతురులోనే ఉన్నప్పుడే బయటకు వచ్చేయాలి మనం. మీరు కానీ ఆడే నైట్ ఉన్నారా, ఏ లోహిలో పడతారు కానీ తెలీదు. పడి రాయిని పట్టుకొని నేను తేలిన, లేకపోతే నన్ను ఎత్తేసి ఉంటారు.